వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వెర్నా ఫ్లూడిక్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. డీజిల్ వర్షన్. మనకి మైలేజ్ వచ్చేసరికి హైవే మీద 22 మైలేజ్ అయితే వస్తుందండి. యావరేజ్గా మనం మాట్లాడుకుంటే సిటీలో అండ్ హైవే మీద మనం మాట్లాడుకుంటే ఒక 20 అయితే 100%గా మైలేజ్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి ఇన్వాయిస్ ఓనర్. ఇప్పటి వరకు ఎవరైతే షోరూంలో తీసుకున్నారో ఆ పర్సన్ యూజ్ చేయడం జరిగింది. కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. ఒక చిన్న స్క్రాచ్ డెంట్ అనేది లేకుండా మెయింటైన్ చేశారు. అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారండి కారు. ఈ పర్సన్కి ఏంటంటే దాదాపుగా ఒక 4-5 కార్లు ఉన్నాయండి. అంటే కొంచెం విఐపి లాగా అనుకోవచ్చు మనం. ఈ కార్ అనేది చాలా రేర్గా తీశారన్నమాట కారు బయటికి. అంటే లోకల్లో తిప్పుకునేటప్పుడు లోకల్లో ఈ కార్ అనేది యూజ్ చేస్తున్నామని చెప్పారన్నమాట కస్టమర్. ఇది వచ్చేసరికి ఇప్పటి వరకు 1,35,000 తిరిగిందండి. కంప్లీట్గా అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది. మనం కావాలి అంటే షోరూమ్కి వెళ్తే చెక్ చేసుకోవచ్చు. షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% నా వీడియోస్ కావచ్చు, మన ఛానల్ కావచ్చు, 100% ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో కార్ అనేది ప్రతి ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయింది. 100% మనకి యూజ్ అయ్యే ఛానల్ అండి. కార్ అయితే మాత్రం ఒక న్యూ కార్ ఏ విధంగా అయితే ఉండిద్దో షోరూంలో అదే విధంగా ఉందండి. మనం చూస్తున్న కార్కి ఉన్న పెయింట్ 95% ఒరిజినల్ అండి. ఒక 5% చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయి ఉంటాయి. 95% కూడా ఒరిజినల్ పెయింట్ అన్నమాట. మనం బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. మనం ఎప్పుడైనా ఒక కార్ క్వాలిటీ అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూస్తానన్నమాట. అది చూసిన తర్వాతే నేను వీడియో చేయడం జరిగిద్దండి. మీరు ఈవెన్ మనం ఇచ్చే కార్ గురించి ప్రతి కార్లో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ఏ డౌట్ కూడా లేకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిద్ది అన్నమాట. ఇక్కడ మనకి లోగోలు చూడొచ్చండి. ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ 1.6 ఇంజన్. ఒకసారి మనం డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి ఆర్సీ మ్యానుఫ్యాక్చరింగ్ 2012లో జరిగిందండి. సో మనకి లైఫ్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ కూడా 2012లోనే జరిగింది. మనకి లైఫ్ వచ్చేసరికి 2027 ఎండింగ్ వరకు ఉందండి లైఫ్. దాని తర్వాత ఒక 10,000 రూపాయలు మనం ఖర్చు చేసుకుంటే ఒక 5 ఇయర్స్ లైఫ్ అనేది ఇవ్వడం జరిగిద్ది. అంటే ఓవరాల్గా మనకి లైఫ్ 2032 దాకా లైఫ్ ఉండిద్ది అన్నమాట, ప్రాబ్లం లేకుండా. ఇన్సూరెన్స్ కూడా ఉందండి. మనకి ఇన్సూరెన్స్ వచ్చేసరికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నెక్స్ట్ ఇయర్ మే దాకా ఉందండి. పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉంది. అంటే డాక్యుమెంట్స్ పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ కార్ ఫుల్ క్వాలిటీ. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మంచి కార్ నా ఫ్యామిలీకి కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి కార్ దగ్గరికి రండి. ఎమ్మటనే కార్ తీసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుండిద్ది కారు. ఈ కార్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 4,15,000 కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 10,000 దాకా బార్గెనింగ్ ఉండిద్ది. దాదాపుగా ఒక 4 లక్షల ఫైనల్గా మనం కార్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిద్దండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తానండి, ఇయర్ చూడొద్దు, మోడల్ చూడొద్దండి. ఎందుకంటే కార్ క్వాలిటీ పరంగా కూడా మనం కార్ వాల్యూ అనేది తీస్తామన్నమాట. ఎస్టిమేషన్ అంటారు. కార్ ఎస్టిమేషన్ వాల్యూ కార్ క్వాలిటీ పరంగా కూడా చూస్తామండి. ఇదే కారు నేను నా ఛానల్లో 3,90,000 కూడా సేల్ చేశాను. అంటే ఒక్కొక్క కారు ఒక్కొక్క క్వాలిటీ ఉండిద్దండి. అలానే ప్రతి కారు జెన్యూన్ లేదని నేను చెప్పను. అంటే ఉన్న దాంట్లో కూడా ద బెస్ట్, ఇంకా మనం సెర్చ్ చేసుకుంటే ద బెస్ట్ కార్ అని మాత్రం చెప్పొచ్చు. అందుకని కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ 4,15,000.
మనం ఫైనల్గా కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసే ప్రైస్ 4 లక్షలకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిద్ది. వర్త్ అండి, కార్ అయితే మాత్రం వర్త్. కావాలంటే వచ్చి కార్ దగ్గరికి ఒకసారి మీరు విజిట్ చేసి లైవ్లో చూస్తే 100% లైక్ చేస్తారన్నమాట. మనం చాలాసార్లు వీడియోలు చెప్పామండి, బానెట్ 4 డోర్లు డిక్కీ ఏది చేంజ్ అవ్వలేదండి. సో ప్రతి వీడియోలో కూడా నేను చూపిను సరిగ్గా, అంటే మనం ఇవి చూపిమండి, ఇక్కడ లైవ్లో చూపిస్తాను ఎవరైనా వస్తే. ఇవి దీన్ని లిడ్ అంటారండి. ఈ కంపెనీ నుంచి వచ్చే లిడ్కి ఇలా లేబుల్ ఉండిద్ది అన్నమాట. ఇది మనం ఎప్పుడైతే ఇలా మనం ప్రెస్ చేస్తామో ఇలా ఘాట్ అనేది పడిద్దండి. అదే మనం డోర్ కనుక చేంజ్ అయితే, ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి డోర్ చేంజ్ అయితే మీకు ఈ లిడ్ కావచ్చు, ఇక్కడ మనకు కనబడుతున్న డాట్స్ ఉంటాయండి, అవి కావచ్చు ఉండదు, అసలు ఇంత క్వాలిటీ ఉండదు. మీకు అర్థమైపోయింది డోర్ మారిందా లేదా అనేది. ఇక్కడ మనం ప్రతి డోర్కి ఇవి మనం చూడొచ్చండి, ప్రతి డోర్కి ఉండిద్ది అన్నమాట లిడ్. ఒకసారి బానెట్ కూడా లిఫ్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు ఇలా చూడొచ్చండి డోర్స్. ఇది దాదాపుగా ఒక 500 లీటర్స్ బూట్ స్పేస్ ఉండిద్దండి. ఒక ఫ్యామిలీకి సరిపోయే లగేజ్ అయితే 100% పట్టిద్ది. ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి కూడా ద పర్ఫెక్ట్ కార్ అన్నమాట. మనకు మైలేజ్ పరంగా కావచ్చు, లాంగ్ డ్రైవ్కి లగేజ్ పరంగా కావచ్చు, ద పర్ఫెక్ట్ కార్. ఇది లెఫ్ట్ సైడ్ డోర్ అండి. ఒకసారి మనం కార్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది టాప్ ఎండ్ వేరియంట్ కావడం వల్ల మనకి కంప్లీట్ ఫీచర్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసినవి. అలానే మనకి సైడ్ చూసుకుంటే ఎలాయ్ వీల్స్ కంపెనీ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్స్ అండి. మనం టైర్స్కి 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. దాదాపుగా 80% బటన్ ఉండిద్ది. మనకి టైర్స్ పరంగా కూడా 1 రూపీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే కనబడుతున్నాయో ఈ సైడ్ మిర్రర్స్కి ఇక్కడ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే ఈ సైడ్ మిర్రర్స్ అనేవి మనం లోపల నుంచి ఆపరేట్ చేసుకోవడానికి స్విచ్ ఉండిద్ది. అలానే ఇది ఫోల్డ్ అవుతాయండి, అన్ఫోల్డ్ కూడా ఇద్ది. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఇది మనం బటన్ ప్రెస్ చేస్తే ఫోల్డ్ అయిద్దండి, అన్ఫోల్డ్ అయిద్ది. ఇది వచ్చేసరికి 4 పవర్ విండోస్ ఉన్నాయండి లాక్ అన్లాక్ చేసుకోవడానికి. ఈ స్విచ్ వచ్చేసరికి 4 పవర్ విండోస్ మనం వేసినప్పుడు, లేకపోతే చిన్నపిల్లలు ఎవరైనా బ్యాక్ సైడ్ కూర్చుంటే పవర్ విండోస్ అనేవి ఆపరేట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ప్రెస్ చేస్తే పవర్ విండోస్ అనేవి ఆపరేట్ చేయడానికి బ్యాక్ సైడ్ నుంచి వర్క్ అవ్వదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకోవచ్చు అండి. కంప్లీట్గా సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్కి కావచ్చు, మనకి కో ప్యాసింజర్కి కావచ్చు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలానే ఇది వచ్చేసరికి 1.6 ఇంజన్ 6 గేర్ ట్రాన్స్మిషన్ అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు. స్పీడ్ అయితే పికప్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్దండి దీనిది. అలానే మనం ఇక్కడ మ్యూజిక్ వచ్చేసరికి కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసిందండి. పర్ఫెక్ట్ వర్కింగ్లో ఉంది. అండ్ మనకి ఏసీ వచ్చేసరికి ఆటో కంట్రోల్ ఏసీ మనం ఇక్కడ చూడొచ్చు. చిల్ వస్తుంది అన్నమాట ఏసీ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రివర్స్ గేర్ వేసినప్పుడు కెమెరా అనేది ఇక్కడ మనకు డిస్ప్లే వస్తుందండి. ఇది వచ్చేసరికి ఇప్పటి వరకు 1,35,000 రీడింగ్ తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ అన్నమాట. ఒరిజినల్ రీడింగ్ మీరు కావాలంటే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 1,35,000 తిరిగింది ఒరిజినల్ రీడింగ్. కార్ మనం డ్రైవ్ చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. అంత స్మూత్గా ఉంది ఇంజను. పికప్ కూడా అంతే ఆ విధంగానే ఉంది. ఏసీ కూడా కావచ్చు. సస్పెన్షన్ చిన్న సౌండ్స్ కూడా రావట్లా.
ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. లెదర్ సీట్ కవర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కారు వచ్చేసరికి ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆయన వాళ్ళ కొడుకు డాక్టర్ గారండి. ఆయన దాదాపుగా ఆయనే యూజ్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు సింబల్ కూడా వీళ్ళు ఫస్ట్ నుంచి యూజ్ చేసిన సింబల్ ఇది. దాదాపుగా ఒక విఐపి కారు మెయింటైన్ చేశారు అంటే 100%గా మెయింటెనెన్స్ అప్ టు డేట్ ఉండిద్దండి. అందుకనే కార్స్ అనేవి చాలా జెన్యున్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట కార్స్. అసలు మనం ఇలాంటి కార్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వచ్చి మన బడ్జెట్కి తగ్గట్లు ఉంది అంటే తీసుకొని వెళ్ళిపోయి హ్యాపీగా వాడుకోవచ్చు అండి. కారు మాత్రం అంత బాగుందన్నమాట కారు. మనకి 1 రూపీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేని కారు. అండ్ కారు కూడా మనం చూస్తే ఒక న్యూ కార్ ఏ విధంగా ఉండిద్దో ఆ విధంగా ఉందండి. చాలామంది వీడియోస్ ఎండ్ వరకు చూడకుండా ప్రైస్ ఎంత అని ఇలా మన కామెంట్స్ చేయడం అండ్ మనకి కాల్స్ చేస్తున్నారు. దయచేసి నా ప్రతి వీడియోలో కూడా ప్రైస్ పరంగా కావచ్చు, కార్ క్వాలిటీ విషయంలో కావచ్చు, ప్రతిదీ వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 100% మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయవచ్చు, మెసేజ్ చేయవచ్చు. ఈ కార్ వచ్చేసరికి హానియా కార్ డెకర్స్, గుంటూరు ఆటోనగర్ రోడ్లో ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో నా షాప్ అండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 8008173143. థ్యాంక్ యూ సో మచ్.